నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రియ దేవుని బిడ్డలారా, దేని విషయంలోనూ ఆదుర్ద చెందవద్దని పౌలు బోధిస్తున్నాడు. చింతకు సరైన పరిష్కారం ప్రార్థన. దీనికి కారణాలు: ప్రార్థన ద్వారా మన సమస్యలను, ఆదుర్దలను మన విషయంలో చింతించే ప్రభువుపై వేసి ఆయన నమ్మకత్వంపై విశ్వాసం ఉంచడం ద్వారా పునరుజ్జీవం పొందుతాం. యేసుక్రీస్తుతో సంబంధం ద్వారా మన హృదయాలను, మనస్సులను దేవుని సమాధానం కావలి కాస్తుంది. మన నుండి దేవుడు ఆశించే ప్రతి పనిని చేయడానికి అవసరమైన శక్తిని ఆయనే ఇస్తాడు. మన అవసరతల్లో మనం దేవుని కృపను, కనికరాన్ని, సహాయాన్ని పొందుతాం. మన జీవితంలో ఆయన అనుమతించే ప్రతి విషయము మన మంచి కొరకే సమకూడి జరుగుతాయని నిశ్చయత కలుగుతుంది. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత. షలోం.